ఒక సందర్భం తెలియజేయబడుతూ ఉన్నది. 19వ కీర్తన 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము ఏందంట? నమ్మదగినది. చూడండి, నమ్మదగినది. ఇప్పుడు ఆయన శాసనాలను నమ్ముతున్నావా నమ్మట్లేదా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే ఆ దేవుణ్ణి ప్రేమించడం ఉన్నటువంటి మర్మం ఏంటంటే ఆయన వాక్యాన్ని ప్రేమించడం, ఆయన మాటకు విధేయులు ఉండడం, ఆయన మాట వినటమే. ఎందుకంటే వాక్యమైన దేవుడు. ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, దేవుడే వాక్యమై ఉన్నాడు. మరి ఈ వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? అంటే వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యం ప్రేమిస్తే నువ్వు నమ్మదగిన వాడివే. వాక్యం ఎలా ఉంది, వాక్యం వెంటనే మాకు తెలుసులే ఇదే కదా అనేటువంటి ఒక సులకనగా, ఒక నిర్లక్ష్యంగా, ఒక అర్థం లేనటువంటి జీవితాల్లో మనం జీవిస్తే మనం నమ్మదగిన వారం కాదు, నమ్మకమైన వారం కాదు. అక్కడ రాయబడిన మాటలో ఎవరైతే నమ్మి ప్రేమిస్తారో 1000 తరముల వరకు వారి కుటుంబంలో కృప చూపుతానంటాడు వారి మీద. నమ్మకపోతే బహిరంగంగా శిక్షిస్తానంటాడు. ఇప్పుడు మనం ఆ కృప పొందుకునే వారిగా ఉండాలంటే ఆయన శాసనాన్ని ఏం చేయాలా? ఆయన వాక్యాన్ని ఏం చేయాలా? ప్రేమించాలి. ఆయన వాక్యమును ప్రేమించి వాక్యము కొరకు మనము తృష్ణకొనేటువంటి వారిగా మన జీవితాల్లో మనము కనపరచాలి. అందుకే తిమోతి పత్రిక 1 తిమోతి 1:15 చూడగలిగితే వాక్యాన్ని గురించి రాయబడుతూ ఉంటుంది. 1 తిమోతి 1:15, 1 తిమోతి 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. ఏమైందంటే వాక్యం అని నమ్ముతున్నావా? మరి వాక్యాన్ని నమ్ముతున్నావా? వాక్యాన్ని నమ్మితే దాన్ని ప్రేమిస్తాం. దాన్ని నమ్మకం లేదనుకోండి, అనుమానాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వాక్యాన్ని నమ్ముతున్నావా? వాక్యం మీద అనుమాన పడుతున్నావా? ఏం చేస్తున్నావు? వాక్యం అంటే నమ్మకం ఉందా లేదా? మా బయట కూర్చున్నామా, బాబు కూర్చో కనబడతావు. వాక్యము నమ్మదగినది, కానీ వాక్యాన్ని వినే నమ్మకమైన వాళ్ళ కాదు. అందుకే నష్టాలు, బహిరంగ నష్టం, బహిరంగ శిక్ష ఎవరికి వస్తుంది? నమ్మడానికి శిక్ష వస్తుంది. అదే కదా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9-10 రాసింది. వాక్యాన్ని నమ్మకపోతే బహిరంగమైన దండన శిక్ష వస్తుంది. వాక్యం నమ్మితే ఎన్ని తరాలంట? 1000 తరాలు, మొత్తం 1000 తరాలు. ఇంకా సేఫ్టీకి ఏమైతే మనకు తెలియదు, అంటే ఇంకా సేఫ్టీకి ఏమైతే మనకు తెలియదు. అది ఏ విషయంలో నమ్మకం ఉండాలి? వాక్యాన్ని నమ్ముతున్నాం అయితే వాక్యం అంటే ప్రాణం, వాక్యం ఎలా ఉంటే అలా నడుస్తున్నాం, వాక్యం ఎలా ఉంటే అలా చేస్తున్నాం, వాక్యమే చెబితే జీవితాల్లో కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఏమి నమ్మాలి, ఏమి నమ్మకూడదు? ఏమి నమ్మితే మన జీవితాలకు మేలు కలుగుతుంది, ఏమి నమ్మకపోతే మన జీవితంలో అనర్థాలు తెచ్చుకుంటాం అనేటువంటి విషయాల్లో ఒకసారి చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20 వచనాన్ని ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 30:20.
యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచును. రెండో దినవృత్తాంతాలు 31:20. హిజ్కియా యూదా దేశమనంతటా ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను